నమస్కారం సార్. నమస్కారం అండి. వైసీపీ నాయకులు పదే పదే సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు. పొత్తులు కుదిరిన తర్వాత ఇది మరింత తీవ్రంగా చెప్తున్నారు. అసలు ఏంటి సింహం సింగిల్గా వస్తుందని వాళ్ళు చెప్పే మాటలు వెనుకున్న అర్థం ఏంటి అసలు? ఇక్కడ మీకు ఏమవుతుందంటే అండి, మీకు ఏదైనా ఒక భయానకమైన వాతావరణంలో ఉన్నారనుకో, చుట్టూ ఉన్న వాతావరణం మీకు భయం కలిగిస్తుంది అనుకో, మీరు ఏం చేస్తారు? అర్జున, పడుగున, ఆంజనేయ స్వామి, ఏడుకొండలవాడ, వెంకటరమణ దేవుని తలుచుకుంటా ముందుకెళ్తారు. వీళ్ళకి రాజకీయ వాతావరణం పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కడ ఏ కోసానే కనిపించట్లా. వాళ్ళకి ఉరుములేని పిడికిలాగా పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఇయర్ 2 ఏళ్ల క్రితమే నేను ఓట్లు చేయాలనేమోనని చెప్పాడు. అప్పటి నుంచి గుండెల్లో గుబులు మొదలైంది, వీళ్ళు మళ్ళీ కలిసిపోతారేమో రా బాబు. అంటే టీడీపీ ఇండివిజువల్గానే గెలిచిపోయే పరిస్థితి ఉంది యాక్చువల్గా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జనమా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు జనం. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రత్యర్థిగా ఎవరైతే బలమైన పార్టీ అనుకున్నారో ఆ పార్టీ వైపు వెళ్ళిపోతారు జనం అంతా. పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసిపడేయటం లేదు, ఆయన కూడా బలమైన ఫోర్స్. అటువంటి ఫోర్స్ అగ్నికాజ్యం తోడైపోతే ఇక వీళ్ళని ఎదుర్కోవడం మన తరం కాదురా బాబు. ఇప్పుడు మామూలు తుఫాన్ అనుకోండి ఒక రకం, దానికి వాయుగుండం తోడైతే ఒక రకం, ఇది సునామీ అయిపోతే ఇంకా తట్టుకోవడం కష్టం కదా. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సింహం సింగిల్గా వద్దని ఇలాగ మైండ్ గేమ్ అనమాట. దీన్ని వాళ్ళు ఎప్పుడు ఫౌల్ గేమ్ ఆడతారు, లేదా మైండ్ గేమ్ ఆడతారు. టీడీపీ ఫెయిర్ గేమ్ ఆడుతూ ఉంటుంది, బీజేపీ డబుల్ గేమ్ ఆడుతూ ఉంటుంది. అటు ఇటు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇది మొదలెట్టారు. అంటే మేము సింహం సింగిల్గా వస్తుంది, మీరు విడిగా రండి, చెప్పులు వేసుకోకుండా రండి, చొక్కా కట్టుకోకుండా రండి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మైండ్ గేమ్ అనమాట, రెచ్చగొట్టడానికి. వీళ్ళు అవన్నీ పట్టించుకోకుండా చేప అని చెప్పి వీళ్ళు పనులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అసలు మామూలుగా అయితే వాళ్ళు ఏమనాలి, ఒక్కడు కాకపోతే 100 మంది కలిసిరండి అంటాడు షేర్ ఖాన్. 100 మంది కలిసిరండి మీరు అంటాడు కదా మగధీర సినిమాలో డైలాగ్, సినిమా డైలాగే అయినా అలాగే మాట్లాడాలి వీళ్ళు కూడా. రండి, ఎంతమంది వస్తారండి, దేశంలో ఉన్న పార్టీలన్నీ కలుపుకుని చూద్దాం, మా అన్న తోపు తురుము, మమ్మల్ని మీరు గెలవలేరండి ధైర్యంగా. అదో రకం. నేనేమంటానంటే సాధారణంగా దొంగోడు ఒకడే వస్తాడు, అంతే కదా. దొంగతనాలు చేసేవాడు, కరుడు కట్టిన దొంగ, నొటోరియస్ క్రిమినల్ ఏం చేస్తాడంటే ఒంటికి ఆముదం పూసుకుని దొరకకుండా గోచి కట్టుకుని జాగ్రత్తగా దొంగతనంగా వస్తాడు. ఏమన్నా పట్టేసుకున్నాక జారిపోవటానికి అన్నమాట. ఒండ్లంతా మసి పూసుకుని చీకట్లో అర్ధరాత్రి కట్ట వస్తూ ఉంటాడు ఒక్కడో. వచ్చి సపోజ్ ఏమన్నా పట్టేసుకున్నారు అనుకో, సర్రమని జారిపోతాడు, ఒంటికి ఆముదం రాసుకున్నాడు కాబట్టి. లేదా వాడే దొంగ అని అరుతాడు. ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారో తప్పుడు పని ఎదటోళ్ళ మీద చేస్తారు. వాళ్ళు ట్రోలింగ్లు చేస్తారు, ఎదటోళ్ళు ట్రోలింగ్ చేశారంటారు. అసలు మీరు ఒకటి లెక్కండి, వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇది ఒక చరిత్ర. మొత్తం ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే 2019 నుంచి ఇప్పటి వరకు, ఈనాటి వరకు, ఈ క్షణం వరకు ఉన్నదాన్ని ఒక బ్లాక్ మార్క్ పెట్టాల ఈ చరిత్రలో, నల్ల పేజీలు. వీళ్ళు ఏమి మాట్లాడతారో అంతా వాళ్ళు చేస్తారు, ఎదటోళ్ళకి ఆపాదిస్తారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు, వాళ్ళు చేస్తారు, ఎదటోళ్ళు చేశారంటారు. వీళ్ళు కులగజ్జి ఎదటోళ్ళ మీద కులాన్ని అంటగడతారు, వీళ్ళు ఆ కులం పూసుకుంటారు, వీళ్ళు కులం మలం పూసుకుంటారు వీళ్ళు. ఇలాంటిది దొంగ అంటే దొంగడు ఏం చేస్తాడు, ఒకసారి దొంగని ఆడే చెప్తే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు కదా. సేమ్ అదే స్ట్రాటజీ వాళ్ళది. కాబట్టి ఆ దొంగను పట్టుకోవడానికి ఏం చేస్తారు, ఊళ్ళో 10 మంది పోగై వస్తారు పట్టుకుని కొడతానికి, పట్టేసుకుంటానికి. అదే పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక అరాచకం నడుస్తుంది, దుర్మార్గం నడుస్తుంది, చేతిలో సిస్టమ్ పెట్టుకున్నాడు. అతను జనాలను మెప్పించి ఒప్పించి వాళ్ళకి ఆదరణ పొంది గెలవాలన్న కోరిక ఎప్పుడో పోయింది ఆయనకి. ఎందుకంటే పచ్చి మోసం చేస్తాడు కాబట్టి జనాలు ఇంకా నమ్మరని అర్థమైపోయింది. పైగా జనాల మీద చిన్న చూపు అతనికి, డబ్బులు పడితే ఓటేస్తారులే, మన పథకాలు ఇస్తున్నాం కదా అనుకోండి. ఏం పథకాలు ఇస్తున్నాడు, ఎవరెవరు పథకాలు, ఎవరిని గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇస్తారు, రేపు ఇస్తారు. పైగా ఇతను కానీ ఎక్కువ ఇస్తారు. 4,000 అంటున్నారు ఇప్పుడు పెన్షన్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు. ఇతను 3 అంటే 4,000 అంటున్నారు. ఇక అది పెద్ద మ్యాటర్ కదా. డబ్బులు ఇచ్చి జనాలకి ఏదో పంపకాలు చేసి గెలవాలనుకుంటున్నట్టు కాదు. జనం ఏం ఆలోచిస్తారంటే మనశ్శాంతిగా ఉన్నావా లేదని చూస్తారు, నిశ్చింతగా ఉన్నావా లేదో చూస్తారు. ఇతని పరిపాలనలో నీకు లబ్ధి ఉన్నా లేకపోయినా, నగదు రూపంలో లబ్ధి ఉన్నా లేకపోయినా, నువ్వు మనశ్శాంతి కోరుకుంటాడు ఎవడన్నాను. ఇప్పుడు నీకు శోభ్రంగా పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం మంచి భోజనం పెట్టి మంచి అందమైన గదిలో ఏర్పాటు చేసి వసతి, ఆ గదిలో కొండసేలను పడితే పడుకోగలవు నువ్వు మనశ్శాంతిగానే? పడుకోలేవు. కాలు కింద పెట్టకుండా కింద ఒక మొసలను పడేసారు ఇంకో క్రొకోడైల్ని, నువ్వు కాలు కింద పెట్టగలవా?
పెట్టలేము, ఆ మంచం మీద కుదురుగా పడుకోగలవా? పడుకోలేము. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ రుద్రబాబు బాబు అనుకుంటున్నారు, అంతే సింపుల్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూస్తే ఆయన సాఫ్ట్ టార్గెట్. చంద్రబాబు నాయుడు గారిని జనం కోరుకోవడానికి కారణం ఏంటంటే, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఏంటి, ఆయన రాజకీయ దురంధరుడు, రాజకీయంగా అనుభవం ఉన్నాడు. ఇప్పుడున్న గాయపడిన రాష్ట్రానికి ఆయన చికిత్స చేయాలంటే ఆయన ఉండాలి, ఆయన అనుభవం మనకు ఉపయోగపడుద్ది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ స్టారే ఒక రకంగా సపోర్ట్గా నిలబడ్డాడు ఆయన. జనం ఎందుకు నిలబడరు? కాబట్టి సింహం సింగిల్గానే వస్తుంది. అలాగని చెప్పి సింగిల్గా వచ్చింది ప్రతిదీ సింహం కాదు, దొంగోళ్ళు కూడా సింగిల్గానే వస్తారు. అది దీని సారాంశం అనమాట. కాబట్టి ఊరికే వాళ్ళు రెచ్చిపోయి మాడితే ఆ మైండ్ గేమ్లో పడాల్సిన పని లేదు. ఎంతమందిని వస్తారు, వాళ్ళ నాన్న రాలేదా ఇదివరకు? 2004లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ఈ దేశంలో కనిపించిన పార్టీలు అన్నింటిని పెట్టుకున్నాడు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్, జయప్రకాష్, ఎవరు దొరికితే వాళ్ళనే మొత్తం అందరినీ పోగేసుకుని యుద్ధానికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు యుద్ధం అంటే అంతే కదా. ఇప్పుడు రెండు పక్షాలు చెరుకో పక్కన మోహరిస్తాయి. అతను అంటరాని కూడా ఒక రకంగా రాజకీయంగానే అస్పృశ్యుడు అయినా, రాజకీయంగా అస్పృశ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆయన జోలికి వెళ్తలేదు. వాళ్ళ పార్టీ కూడా వదిలేసి పారిపోతున్నారు. ఇక బయట వాళ్ళు కలవట్లేదు కానీ అందరిని ద్రాక్ష పుల్లని అన్నట్టుగా మేము ఒక్కడే వస్తాం, నువ్వు ఒక్కడే రావాలి, వచ్చి తీరాలి ఒక్కడో, నీతోటి ఎవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు అందరూ వాళ్ళు. కాబట్టి వాళ్ళు అందరూ కలుస్తారు, వాళ్ళతోటి అందరితోటి బాగుంటారు. కాబట్టి వాళ్ళు కొన్ని చట్టాల్లో లేకుండా వాళ్ళు పారదర్శకమైన పరిపాలన అందిస్తారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ప్రజలు కోరుకుంటే తప్పులేదు. దానికి మైండ్ గేమ్ పెట్టి మాట్లాడుతూ ఉన్నటువంటి కరెక్ట్ కాదనుకున్నాను నేను. ఒకవేళ ఇంక 40 రోజులు ఏం అరుచుకున్నా ఏం మాట్లాడుకున్నాను. వాళ్ళకి ఏంటంటే నామినేషన్ వేయడానికి ఎంపీ క్యాండిడేట్ లేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా రేపు మాపై అనౌన్స్ చేసిన వెంటనే కొంతమంది మేము చేయమండి బాబు అని చెప్తారండి. గ్యారంటీ అందువల్ల లేదు. అందుకనే ఇప్పుడు వీళ్ళు టికెట్ల అనౌన్స్మెంట్ అయితే వీళ్ళలో అసంతృప్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకుందామని చూస్తున్నాడు. వాళ్ళు కూడా తింగిరోళ్ళు ఏమన్నా రేపు ఎవరికి వెళ్తారో తెలియదా? సరే వాళ్ళకి ఇంకా వాల్యూ ఉంటుంది. సపోజ్ పొత్తులో సీటు పోయిందనుకోండి, వాళ్ళ అధిష్టానం చెప్పిన మాటని సహకరించారనుకో, వాళ్ళకి చాలా గౌరవం ఉంటుంది, పోషణ ఇస్తారు. తర్వాత ఒక ఎమ్మెల్యే ఎంపీ ఏముందండి, అనేక అవకాశాలు ఉంటాయి. రాజకీయ పార్టీ అన్న తర్వాత అధికారంలో ఉన్న పార్టీకి బోల్డెన్ అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా ఆ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు.